బాగుందన్న చూడండి. ఇంకా చిక్కిస్తానే ఉన్నావా? అయిపోయింది కానీ కెమెరా ఓపెన్ లో స్టార్ట్ లో ఉంది. అందరికి హాయ్, భోజన ప్లే ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఏంటంటే మ్యాటర్, తిరుపతిలో భారీ వర్షాలు, ఇంట్లోంచి బయటకు రావాలంటే అమ్మా నాన్నల కాళ్ళు ఎరగొడుతున్నాడు. కానీ వాళ్ళ కళ్ళు గప్పి ఈ రోజు మేము #3 డాబా సిరీస్ తిరుపతికి వచ్చేసాం. వెల్కమ్. వెనకాల వ్యూ ఎలా ఉంది తర్వాత చూపిస్తాను. వెనకాల వ్యూ ఎలా ఉందంటే మీరే చూడండి. పచ్చని వాతావరణంలో ఇంత వర్షంలో వచ్చి తింటున్నాము. అద్దరగొట్టాలి ఈరోజు మనం. ఇంతకీ మీకు ఈ డాబా ఎక్కడుందో చెప్పాలి కదా. మీకు ఈ డాబా ఎక్కడుందో చెప్పాలి కదా. ఈ డాబా పేరు కార్తికేయ డాబా. మనం #3లో దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే, ముచ్చటగా మూడోసారి సెలెక్ట్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటది. ఇక్కడ ఏంటంటే అంబియన్స్ అండ్ నేచురల్. మీరు చూసారుగా వ్యూ, అదిరిపోయింది. ఇక్కడ తింటే ఫుడ్ టేస్ట్ డెఫినెట్లీ. ఓకే, దీని లొకేషన్కి వచ్చేసామంటే బస్ స్టాండ్ నుంచి లీలామహల్కి వచ్చి లీలామహల్ దగ్గర రైట్ తీసుకొని చూసినప్పుడు అన్నమయ్య మార్గ్ రోడ్ లో రమీ గెస్ట్ లైన్ పక్కన లెఫ్ట్ సైడే ఉంటది ఈ డాబా. ఈజీలీ రికగ్నైజబుల్ అనమాట. సో ఇప్పుడు ఈ కార్తికేయ డాబా అంతా కాదు కానీ లవర్స్ తిరుగుతుంది వినాయక సాగర్ పక్క సందులోకి వస్తే అదే ఆ సందులోనే బాగా అలవాటు. ఆ సందులోనే ఉంటుంది కార్తికేయ డాబా. ఫస్ట్ డాబా, దీని తర్వాత సెకండ్ డాబా వచ్చి అది రంజిత్ డాబా వస్తుంది. సో ఫస్ట్ దీనికి ఫిక్స్ అయ్యాం. లెట్స్ గెట్ ఇంటు ఇట్. లెట్స్ ఎక్స్ప్లోర్ మెనూ. బెస్ట్ థింగ్ రా, ఒక ఐడియా రా. ఈసారి మనం వెయిటర్ అడిగితే ఒపీనియన్ అడిగితే నచ్చకపోతే వాడికి తినిపించేద్దాం లేరా, ఏం కాదు. వెయిటర్ ఏది బాగుంటుంది నాన్ వెజ్ లో? యోగా చికెన్ చిల్లీ కలుగుతుంది. యోగా చికెన్ ఎక్కడ యోగా చికెన్ అయ్యా అంటే మా కోడ్ ఏమన్నా యోగా చేసి వెయిటర్ తో వర్షాకాల సమావేశాలు అయిన తర్వాత మేము తేల్చుకుందేమంటే స్మెల్ అదిరిపోతుంది. ఫస్ట్ చెప్పిన ఐటమ్ వచ్చి బోన్ డ్రాగన్ అంట. 1 2 3 4 5 6 ఒక 8-9 పీసెస్ వచ్చినాడు. యావరేజ్ 8-9 పీసెస్ ఇచ్చినాడు. అనిచ్చు ఇలా ఈ వేడికి తింటా ఉంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం చూడగానే చాలా స్పైసీగా తెచ్చారు. చెప్పనిరా కనీసం. చూడగానే చాలా స్పైసీగా తెచ్చాడు. వేడిగా కారంగా. అందుకే నేను పేరు చెప్తాను. బోన్ డ్రాగన్ చికెన్. రావాలరా విజయ్, నువ్వు చెప్పరా. అదే ఎక్కడ తిన్నా టేస్ట్ అదిరిపోతుంది. సేమ్ డైలాగ్స్ మాత్రం అనుకోకండి. సాసీగా పడిచ్చిన స్టైల్ నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చిన్న పీసెస్ అని నేను అనుకున్నా. మామూలుగా స్టార్ట్ అంటే ఇంతున్నాయి ఒక్కొక్క పీసు. వావ్, వా. ఇంకోటి ఇది బోన్. ఐ లైక్ బోన్ పార్ట్. బోన్ డ్రాగన్ చికెన్ అన్నాడు. చాలా సాసీగా స్పైసీగా బోన్స్ తో వచ్చి ఈ పైన ఉండే మసాలా ప్లస్ బోను వేడిగా ఈ వెదర్ కి అద్భుత. ఆనియన్స్ మర్చిపోకుండా నువ్వు చూస్తూ తింటూ ఉంటే సమ్మగా ఉంది. బయట ఏమో హెవీ రైన్, ఫుల్ గ్రీనరీ. మాటలు లేవు. వాడికి ఎముకలు అంటే ఇష్టం కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకంటే అదిరిపోయింది అంటాడు. బోన్ డ్రాగన్ చికెన్ అది అయిపోయింది. దాని తర్వాత ఇంకొకటి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చేస్తున్నాం. నువ్వు చెప్పారు డాబా స్పెషల్ చికెన్. దీని పేరు గుజ్జర్ చికెన్ అంట. ఆమ్లెట్ మామూలుగా పైన కవర్ అయితే స్టార్టర్స్ చూస్తాము, కర్రీస్ చూస్తాము. ఇదేంటంటే కింద ఆమ్లెట్ వేసి పైన వచ్చింది. ఆమ్లెట్ కూడా చాలా పెద్దదిగానే ఉంది. ఆమ్లెట్ కూడా స్టార్టర్ కూడా ఆమ్లెట్ రిచ్ టెక్స్చర్. ఎలా ఉందంటే జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ మొత్తం వేసి ఉంది. ఇంకా మనం తీసుకున్న బెస్ట్ డెసిషన్లో ఏం తెలుసా, డాబా సిరీస్ స్టార్ట్ చేయడం. వీడియో అట్ మార్నింగ్
ఇంకోటి ఈరోజు మనం చేసిన మంచి పని వెయిటర్ని అడగడం ఒపీనియన్. బోనే ఇంకా బాగుంది. ఏదో తేడాగా ఉందేంటి? ఇది స్పైసీ తక్కువ ఉంది కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆమ్లెట్ తినండి. ఈ ఆమ్లెట్ ఎంత పల్సగా ఉంది నిజంగా. ఆ సినిమా చూద్దామా? దాంట్లో పోతాను మూవీ కృష్ణకి కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకుండా సన్ రైజ్ ఎంజాయ్ చేస్తుంది, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ నేచర్ ని చూస్తే తింటే టేస్ట్ మాత్రం రెట్టింపు అవుతుంది. ఈ వర్షానికి వేడి వేడిగా టేబుల్ పైన తెచ్చే గుందిగా అది ఏమైనా అక్కడ కుమ్మేస్తున్నాం. దీని గురించి టేస్ట్ ఎట్లుంది ఏంది దీని కథ సమాచారం అంతా లాస్ట్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి. ఈ డాబా సిరీస్ లో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆకలి మీద పోయాం, చాలా లాంగ్ ట్రావెల్ చేసి. ఈ రోజు ఏంటంటే వర్షంలో ఆకలి మీద వచ్చాం. చలికాలం మామూలుగానే ఎక్కువ ఆకలేస్తాం. అది కూడా వేడి వేడి చికెన్ ఐటమ్స్, సపరేట్ ఐటమ్స్ బయట మార్కెట్ లో కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, హై ఫీలింగ్స్ అయి మనకు మాత్రం ఇవే డ్రగ్స్. కానీ సెకండ్ ఏమంటా అనిపిరా, ఫస్ట్ బాగుంది టేస్ట్ కదా. అంటే ఒకటి హైలీ స్పైసీ, ఇంకోటి సప్పగా ఉంది. తప్పగా ఉంది, కొత్త టేస్ట్ అని అనిపించట్లేదు. వెంటనే ఏదో తిన్నామంటే తిన్నాం. సెకండ్ స్టార్టర్ లో అంటే గుజ్జర్ చికెన్ లో లుక్ ఏంటంటే ఆమ్లెట్. ఫస్ట్ స్టార్టర్ లో లుక్ ఏంటంటే తమ్ముడా, ఫస్ట్ స్టార్టర్ లో లుక్ ఏంటంటే అలా పుల్లలు పెట్టి ఇంత పెద్ద పెద్ద పీసులు. నాకైతే నువ్వేమన్నా అనుకోవడం మనోజ్, ఒకసారి మళ్ళీ అది డ్రాగన్ తినాలని అనిపిస్తుంది. చూద్దాం, మొత్తం మనం అనుకున్న సెలెక్టెడ్ ఐటమ్స్ అన్ని కానిచ్చి ఖాళీగా ఉంటే తోద్దాం, పక్కా తోద్దాం. నువ్వే తింటావు, నేను తిన్నది. ఏరా బోన్ పట్టు నచ్చిందన్నావు కదా లాస్ట్ కి. ఒకరవే తింటాడు, బోన్ ఉంది నువ్వే తినేస్తావు. ఎంజాయ్ చేస్తున్నావా లేదరా? టేస్ట్ కూడా వదలకుండా తిన్నావు కదా గ్రేవీ మొత్తాన్ని. అడిగి మరీ వేయించుకున్నాడు ఎక్స్ట్రా గ్రేవీ. పొగలు పోసే మెయిన్ కోర్స్ వచ్చేసింది మొగలై చికెన్ విత్ రోటీ. మొగలై చికెన్ రొట్టెలు వేసుకో, రొట్టెలు సర్వ్ చేయి. రోటీస్ చాలా బాగా కాలాయి. మీకు కనిపిస్తుందో లేదు నాకు తెలియట్లేదు, కానీ రోటీస్ చాలా బాగా కాలాయి, చాలా పల్స్ గా ఉన్నాయి. సైజ్ కర్రీ కూడా భలే ఉంది చూడడానికి. తినేసి చెప్తాం వెంటనే. రోటీస్ లాస్ట్ డాబాలో కంటే సైజ్ కొద్దిగా తక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఇది ఎంతో బ్రౌనిష్ గా మాడిపోయినట్టుంది కర్రీ, కానీ స్మెల్ మాత్రం దాన్ని కలగట్టకుండా లోపల నుంచి పొగలు పోసి బాగుంది. మసాలా ఎక్కువ వేసింది రాష్ట్రం, మాడిపోయింది కాదు మరి తినే వాళ్ళని చెడగొడతావు. కొత్తిమీర మాత్రం బాగా నచ్చాడు. వేడివేడిగా ఊపుకుంటా మసాలా వేసింది. బాగుందా రూపేష్? ఎప్పుడు ఇంత వింటే రుచి, ఎప్పుడు ఇంత వీడు నాకంటే ముందు కానిచ్చేస్తాడు. వీడిగా పొగల వాసన ఎట్లా నోట్లో పెట్టుకుంటున్నా అర్థం కాదు. అటు చెప్పు. అరే మొగలై చికెనే కదా, కానీ మొగలై చికెన్ లేదా కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఇంకోటి ఏం తెలుసు, మనకి ఎంత తిండిపోతుందో వీళ్ళకి ఒక చోట కూర్చొని తెలియట్లా. మనం కూర్చొని అంత ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు. మనం బయటకు వెళ్ళి తిరుగుతామే. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళి ఫుడ్ స్ట్రీట్, మన పాండేకి వెళ్ళేసి నైట్ ఫుడ్ స్ట్రీట్ లో నైట్ ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది, పాండేలో నైట్ స్ట్రీట్ అని ఉంటుంది. ఎవర్ గ్రీన్ ద మొమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ ఏంటంటే వైజాగ్ లో 140 రూపీస్ పెట్టి బిర్యానీ తినడానికి 200 రూపీస్ పెట్రోల్ కాల్చుకొని ఋషికొండ నుంచి వైజాగ్ సిటీ లోపలికి వచ్చాం. తింటా ఉండే స్పైసీనెస్ వేడి రెండు దస్తాం ముక్కల నాటుకుంది స్టైల్. అంటే పచ్చిమిరపకాయలు కూడా అట్ట ఇచ్చేసినాడు. చెప్పురా, నువ్వు చెప్పరా, నేను చెప్పినాను. కలర్ మైల్డ్ బ్రౌన్ ఉంది. దాన్ని చూడగానే నేను తలుచుకున్నా ఏం రెడ్ ఉందని, కానీ లోపల ఇలా జరపగానే పొగలు వచ్చింది. గిరారి కొంచెం టేస్ట్ కూడా బాగుంది. ఓకే, కొంచెం సెకండ్ స్టార్టర్ లో డిసప్పాయింట్ అయినాను.
కరెక్ట్, కర్రీతో ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లేసింది. ఇంట్రెస్ట్ నాకు రోజే కావాలి. భయా 3 రోటీస్ భయా. నువ్వు రోటీ కర్రీ తింటున్నావు, కర్రీకి రోటీ తింటున్నావు. రోటీ కర్రీ వేసి మీరు వెళ్ళిపోండి ఆడుకుంది. నాకు కొంచెం చాలా నీకుంది కదా అయినా వదులుతామా ఏంటి? పాలకవలా జారిపోతాం రా రోటీ ఆ కర్రీ మెత్తగా చూడండి, 2 చేతులతో పెట్టలేము ఎంత. ఒక సెకండ్ రా, పట్టుకోరా. బాగుంది మెత్తగా. రూపేష్ ఇంత తిన్నా ఏదో మిస్ అవుతాం రా. ఇంకో రోటీ చెప్పాలనా? రోటీ కదా సంథింగ్ రావట్లేదు. ఏం రావట్లేరా? మాట్లేదు. స్టార్టర్ చెప్పుకుందామా మళ్ళీ? స్టార్టర్ కూడా కాదురా, నువ్వు చెప్పాలి. డైలాగ్ కంటిన్యూ చేసిన అర్థమైంది. మళ్ళీ నిన్ను చూద్దాం అంటావైందిరా. ఈడు మారడు. బోన్ ఫ్రై, టైగర్ చికెన్, డ్రాగన్ చికెన్, సంథింగ్ ఏదో మిస్ అవుతా ఉందిరా. పెప్పర్ చికెన్ ఏ రావట్లేదురా. ఈడు మెనూ చూడడం అంతా అన్నట్టు అబ్బాయి లాలీపప్పే చెప్తాడు. ఏరా షేడ్స్ ఉన్నాయరా నీలా? నాకు తెలుసు. కమలాసన్ యాజ్ యూజువల్ మన దాబా రిచువల్స్ ప్రకారం ఆ లాలీపాప్ కూడా ఆర్డర్ ఇచ్చాము. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. కాదురా, వాడు వచ్చి అడిగినాడు. వాడు వచ్చి నేను అడిగినాడు. నేను ఏదో లాలీపాప్ ఇంకా ప్లాన్. వాడు వచ్చి నేను అడిగినాడు ఏది కావాలని చెప్పేసి. అయితే సాసే వస్తుంది లేకపోతే ఎగ్ కోట్ వస్తుంది అని చెప్పినాడు. ఎవరు రా వాడు? అది సగం ఇది సగం ఇచ్చేదానికి అంటే ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు కదా ఫుడ్ లో. చేస్తాడు అంటే సాసి కావాలంటే ఎగ్ అయ్యో 2 ముక్కలు ఇయ్యో 2 ముక్కలు అంటన్లరా. నా ఉద్దేశం ఏంటంటే ఎంతో కాకాబట్టి మస్కా కొట్టి వచ్చిన మై ఫేవరెట్ ఐటమ్ లాలీపాప్. ఎలా రా నీకే పాసిబుల్? నాకా అద్భుత. అంటే రెండు స్పెషల్ లో తిన్న లాలీపాప్ నాకు బాగా నచ్చింది. దాని తర్వాత ఏదైనా ఇది కూడా బాగానే. సో అంతా తినిన తర్వాత లాలీపాప్ తో అట్లా ఏం చేద్దాం అనుకున్నాం. ఆర్డర్ చేసినంత ఎక్సైట్మెంట్ తినిన తర్వాత ఏమంత రాలేదు. మిస్ ఫైర్ అనే అనుకోవాలి. మొత్తానికి శాస్త్రి డాబా సిరీస్ లో కార్తికేయ డాబా సుఖాంతం. కానీ మేమంత సుఖపడినట్టు మేము అనుకోవట్లేదు. నెగిటివ్ కాదు, పాజిటివే. 2 మిక్స్డ్. ఈసారి మిక్స్డ్ రివ్యూస్ ఎలా ఉందంటే నాకైతే నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్. అది వీడు కూడా అలానే ఉన్నాడు, నాకు అర్థమైంది. కానీ టేస్ట్ వైజ్ బాగాలేదని చెప్పలేం. వాళ్ళ కొత్త టేస్ట్ గానే తింటూ ఉంటే ఈ డాబాలో కొత్తగా ట్రై చేసినట్టే ఉంది. కానీ అది మాకు ఎక్కల అంతగా అంటే సింపుల్. ఫస్ట్ ఇచ్చిన ఈ డ్రాగన్ చికెన్ మాత్రం మస్తు ఉంది. అది మాత్రం ట్రై చేయొచ్చు ఎప్పుడైనా. ఇంక రోటీస్ బాగున్నాయి మెత్తగా. చెప్పు నీళ్లు బాగుంటాయి, లేదు నీళ్లు బాగుంటాయి, నిమ్మకాయ బాగుంది, ఎర్రగడ్డ బాగుంది అని చెప్పి చెప్పురా. మావయ్య దోస్తా నువ్వే చెప్పు. సరే నువ్వు మాట్లాడు. ఇంత ఘోరాలన్నీ మనం మాట్లాడడం మనకు అంత పెద్ద గుండె ధైర్యం లేదు. దుజారా చికెన్ 300 పడింది. దాని తర్వాత బోన్ డ్రాగన్ చికెన్ 290 పడింది. లాలీపాప్స్ వచ్చి 250, మొగలై చికెన్ వచ్చి 250 వర్త్. రోటీ వచ్చి 972. ఇక్కడ 9 రూపీస్ 8 రూపీస్ అనుకుంటా రోటీ. 3 డ్రింక్స్ 45 అండ్ వాటర్ బాటిల్ 20. సో అవర్ టోటల్ బిల్ ఈస్ 1227. కంపేర్ టు లాస్ట్ డాబా తక్కువే బిల్ అయింది. ఓకే, ఇది ఒకటి. టేస్ట్ కూడా తక్కువైంది. టేస్ట్ కూడా తక్కువ. టేస్టే కాదు, బిల్ కూడా తక్కువైంది. కాబట్టి తిట్టుకోవచ్చు. ఒకవేళ లాస్ట్ బిల్ కంటే ఈసారి బిల్ ఎక్కువ అంటే బాధపడితే ఏంద్రా టేస్ట్ సాటిస్ఫైడ్ లేదనుకో. సూపర్ డాబా రా మనం. అండ్ వీఆర్ ఆల్సో లైక్ అంటే హాఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో నెక్స్ట్ దాబాతో
ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి ఫేస్ తో టెక్స్ట్ ఇంకొక మంచి వీడియో తను స్ట్రెస్ చేస్తున్నాడు. వచ్చాడండి పెద్ద రివ్యూవర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. #డాబా సిరీస్ తిరుపతి #4 తో వస్తాం మీ ముందరికి. సో భోజన ప్రియులకి నమస్కారం. థ్యాంక్ యూ.